అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూన్ 16వ తేదీ నుండి నిజజ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. వచ్చే నెల జూలై 14 వరకు ఈ నిజజ్యేష్ఠ మాసం ఉంటుంది. అయితే ఒక నెల రోజుల నుండి అధిక మాసం కారణంగా ఎలాంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. కానీ ఈ నిజజ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చు. అసలు నిజజ్యేష్ఠ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి? ఈ నెలలో ఏ దేవుడిని పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల జూన్ 16వ తేదీ నుండి అత్యంత పవిత్రమైన నిజజ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. అయితే జూన్ 17వ తేదీ బుధవారం నాడు పిల్లలను కొత్తగా స్కూల్కి పంపిస్తే చాలా మంచిది. సముద్రంలో లక్ష్మీదేవి కంటే ముందుగా లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి జన్మించింది. ఆ లక్ష్మి పుట్టిన మాసం ఇది. కాబట్టి ఈ నిజజ్యేష్ఠ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం శాశ్వతంగా నశిస్తుంది. ఈ నెలలో వచ్చే బుధవారం నాడు మీ పిల్లల చేత ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించి ప్రదక్షిణాలు చేయించండి. దీనివల్ల మీ పిల్లలు చదువులో ముందుంటారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక వివాహాలకు, కొత్తగా గృహప్రవేశం చేయడానికి శంకుస్థాపన పనులు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన వేడుకలు ఇలాంటి శుభకార్యాలన్నీ ఈ మాసంలో చేసుకోవచ్చు. ఈ నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. లేదా ఓం త్రివిక్రమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ నెల రోజులు వీలైనంత వరకు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ నిజజ్యేష్ఠ మాసంలో తులసిని ఎక్కువగా పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచిది. ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం నాడు మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని పటం ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతునికి తమలపాకులు సమర్పిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. కొన్ని శాస్త్రాల ప్రకారం ఈ జ్యేష్ఠ మాసంలో వంకాయ మరియు బెండకాయ తినకూడదని నమ్మకం. ఈ మాసంలో వంకాయ తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందట. అలాగే జ్యేష్ఠ మాసంలో బెండకాయ తింటే సంతానానికి సమస్యలు వస్తాయని శాస్త్రం చెబుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం నాడు తప్పనిసరిగా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ నెలలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ₹1 బిళ్ళ, 2 యాలకులు వేసి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం సాయంత్రం 6 దాటిన తర్వాత స్త్రీలు తలస్నానం చేసి ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ నెలలో పిండి దీపాలు వెలిగిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు మీకు వీలు కుదిరితే ఒక పూట మాత్రమే భోజనం చేయండి. జ్యేష్ఠ మాసంలో ఒక పూట ఆహారం తినాలని మహాభారతంలోని అనుశాసన పర్వంలో ప్రస్తావించబడింది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుందట. ఇక ఈ జ్యేష్ఠ మాసంలో నువ్వులు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల జూన్ 25వ తేదీన నిర్జల ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల వ్రతాన్ని చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లను ఖాళీ చేతులతో పంపించకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం తెప్పించినట్లే. దీనివల్ల మీ కుటుంబం దెబ్బతింటుంది. ఈ నెలలో స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. నీటిలో చిన్న కర్పూరం ముక్క కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో శుక్రగ్రహ బలం పెరిగి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది.
అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ మొత్తం తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్ర గులాబీ రేకులను నీటిలో కలిపి స్నానం చేస్తే దరిద్ర బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారం నాడు డబ్బులను ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మీ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఈ నెలలో మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోకూడదు. ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తప్పనిసరిగా గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వాలి. దీనివల్ల అఖండ సౌభాగ్యం, మీ కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది. నిజ జ్యేష్ఠ మాసంలో వివాహాలకు చాలా అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. జూన్ 18, 24, 25 అలాగే జూలై 2వ తేదీ, 9వ తేదీన వివాహాలకు మంచి శుభముహూర్తాలు ఉన్నాయి. అలాగే అద్దె ఇల్లు మారడానికి మరియు గృహప్రవేశాలు చేయాలంటే జూన్ 19వ తేదీ, జూన్ 26 మరియు జూలై 3 ఈ తేదీల్లో ఇల్లు మారడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే శంకుస్థాపన పనులు మరియు భూమి పూజ చేయించాలంటే జూన్ 22 మరియు జూలై 6వ తేదీ ఈ 2 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే జూన్ 18 మరియు జూన్ 25వ తేదీన అక్షరాభ్యాసం చేయించడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కర్పూరంలో 2 లవంగాలు వేసి లక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వడం తప్పదు. మీ వంటగదిలో ఉన్న ఉప్పు డబ్బా ఖాళీ అవ్వకుండా ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం మొక్క తిని బయలుదేరండి. మీ పనుల్లో ఆటంకాలు, ప్రమాదాలు లేకుండా ఉంటాయి. ఇక ముత్తైదువులు తమ భర్త ఆయురారోగ్యాల కోసం ఈ జ్యేష్ఠ మాసంలో రావి చెట్టుకు నూలు దారం కట్టి రావి చెట్టును పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటి గుమ్మం బయట కలబంద మొక్కను వేలాడదీస్తే చాలా మంచిది. కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకువచ్చి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కట్టుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మన వంటగదిలో ఉండే పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేయండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఏ స్త్రీ అయితే ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుందో అలాంటి ఇళ్లల్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకోండి. ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి పురుషులు పూజ గదిలో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలిసి వస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్రవారం నాడు భార్యాభర్తలు కలిసి గోవుకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పు, 3 లవంగాలు వేసి మూట కట్టి ఆ ఉప్పు మూటను మీ షాప్ ముందు కట్టుకోండి. మీ వ్యాపారానికి ఉన్న దిష్టి తొలగిపోయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఇలా ఈ నిజ జ్యేష్ఠ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓం నమః శివాయ.